వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందకాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుకేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి టీకప్లో తుఫాన్లో మారింది. హైకమాండ్ ప్రకటించిన జంబో కమిటీపై పదవులు దక్కిన నేతలు గుర్రుమంటున్నారు. అసలే ఉన్న నాయకులు పక్క పార్టీలోకి జంపింగ్లు చేస్తూ ఉంటే ఉన్న నాయకులకు సముచిత స్థానం కల్పించలేదంటూ అసంతృప్తి స్వరం పెరుగుతోంది. పార్టీలో ఇన్ని రోజుల నుంచి ఉన్న గుర్తింపునిచ్చే పదవులు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్లకు ఇస్తారంటూ పాత నాయకులు పంచాయతీకి సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పంచాయతీ. అధిష్టానం ప్రకటించిన కొత్త కమిటీల్లో కల్లోలం. పీసీసీ కమిటీలో సముచిత స్థానం దక్కలేదంటూ అలక పాన్పులెక్కుతున్న సీనియర్ నేతలు. విజయించేందుకు సీనియర్ల ప్రయత్నం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక రగడ కొనసాగుతూనే ఉంటుంది. నాయకుల అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆ పార్టీకి సహజ సిద్ధం. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న తపన కంటే తమకు పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, అధిష్టానం వద్ద తమ మాట చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తితో సొంత పార్టీపైనే విమర్శలు చేసి పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టాలి. కానీ ఆ క్రెడిట్ సాధించడంలో ఆ పార్టీ విఫలమైంది అని క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాని ఫలితంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రాగలిగింది. సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయాలకు చక్కదిద్దుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతూ ఉండడంతోనే అధికారంకి అంచెంచెలుగా దూరమవుతూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన దగ్గర నుంచి కాంగ్రెస్ సీనియర్లు అలక చెందుతూనే ఉన్నారు. ఇలా ఉండగానే తాజాగా హస్తం గూట్లో కమిటీల చిచ్చు రాజుకుంటోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలు, అసంతృప్త సెగలతో సతమతమవుతున్న టీ కాంగ్రెస్ పార్టీలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా ఏసీసీ ప్రకటించిన తెలంగాణ పీసీసీ కమిటీల మార్పు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. కమిటీల్లో తాము ఆశించిన పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పలు మార్పులు చేర్పులు చేసింది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని 18 మందితో ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించింది. 26 జిల్లాల అధ్యక్షులతో పాటు 24 మంది టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లను, 84 మంది జనరల్ సెక్రటరీలను నియమించింది. 5 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. కమిటీలో ప్రకటించిన నాటి నుంచి ఆ పార్టీలో చిచ్చు మొదలైందని చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్ రిలీజ్ చేసిన కొత్త కమిటీల్లో అన్యాయం జరిగిందంటూ నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల కూర్పుపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని జూనియర్లకు పార్టీ పదవులు కట్టుబెట్టడంపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అసంతృప్తితో తమ పార్టీ పదవులకు రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొత్త కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా సురేఖ అయితే ఏకంగా తనకు పార్టీ కమిటీల్లో చోటు దక్కలేదనే కారణంగానే పార్టీ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసింది. ఇక పీఎస్సీలో తనకంటే జూనియర్లకు స్థానం కల్పించారని, ఇది తన్ను అవమానించడమే అంటూ ఇప్పటి నుంచి తాను సాధారణ కార్యకర్తగానే కాంగ్రెస్లో కొనసాగుతానని, వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన భర్త కొండా మురళీతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చింది సురేఖ. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ టీపీసీసీ కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన పీసీసీ అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్న తన్ను ఇక చైర్మన్ అఫైర్స్ కమిటీలో స్థానం ఎందుకు ఇవ్వరని, ఎస్టీ సామాజిక వర్గం నేతలపై కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు ఉందని పార్టీపై బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తపరిచారు.
మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కమిటీ నియామకంపై తమ ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ నేతలను పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇతర కమిటీల్లో చోటు కల్పించకపోవడంపై భగ్గుమంటున్నారు. తమను కాదని జూనియర్ నేతలకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో టీ కాంగ్రెస్ ఇప్పుడు కమిటీల నియామకం విషయం గుబులు రేపుతోంది. ఇంకా చాలా మంది నేతలు కమిటీల కూర్పుపై అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఇంకెంతమంది నేతలు రాజీనామా చేస్తారనేది ఇప్పుడు టీ కాంగ్రెస్ను కలవరపెడుతున్న మాట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమిటీలు ఏసీసీ ప్రకటించింది. ఈ కమిటీలతోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది. కమిటీలు నియమించి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆశించిన కాంగ్రెస్కు నేత అసంతృప్తి కొరకాని కొయ్యలా మారింది. ఇక అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు టీపీసీసీ షురూ చేసినట్లు కూడా తెలుస్తోంది. నేతలకు ఫోన్లు చేసి రేవంత్ రెడ్డి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీల్లో చోటు దక్కలేదని బాధపడవద్దని, పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు ఇస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంతమంది నేతల విషయంలో టీపీసీసీ బుజ్జగింపుల పర్వం ఫలించడం లేదు. పీసీసీ కమిటీలో సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారంటూ కూడా భట్టి విక్రమార్క వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. పీసీసీ కమిటీల రూపకల్పనలో సీఎల్పీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారని, కానీ తనకు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన తెలిపారు. తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియాలని చెప్పారు. జిల్లాల వారీగా నేతల ఎంపికలో పీసీసీతో పాటు సీఎల్పీకి కూడా సమాన బాధ్యత ఉంటుందని భట్టి పేర్కొన్నారు. లిస్ట్ ప్రిపేర్ చేసేటువంటి ఆ కార్యక్రమంలో జనరల్ గా నేను 1990 నుంచి ఉన్నాను. సహజంగా పీసీసీ ప్రెసిడెంట్ ని, సిఎల్పీ లీడర్ ని, కొద్దిమంది సీనియర్ లీడర్ని కూర్చోబెట్టి జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్ గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సిఎల్పీ లీడర్ గా నన్ను కూడా కూర్చోబెట్టి ఉంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాప్సెస్ అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తారు. మొత్తంగా ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నిన్న కొండా సురేఖ, నేడు బెల్లయ్య నాయక్కు అసంతృప్తి వ్యక్తం చేయగా ఇంకా ఎందరు నేతలు ఈ బాటలో నడుస్తారనే ఆందోళన పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతుంది. మరి ఈ పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. గులాబీ సర్కార్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తున్న బీజేపీ బాస్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ముందస్తు ఊహాగానాలతో కమలం ముందుగానే అలర్ట్ అవుతోంది. నడకతో తెలంగాణ చుట్టి రావాలంటే కష్టమని భావించిన కమల రథసారథి ప్లాన్ బిని వర్కౌట్ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ బండి సంజయ్ ప్లాన్ బి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? వస్తే అంతా అలర్ట్గా ఉన్నారంటే బీజేపీ మాత్రం అందుకు తగ్గట్లు ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా పాదయాత్ర వ్యూహాలు మార్చుకునేందుకు రెడీ అన్నట్లు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అంటున్నారు. ఒక్కసారి అధికారం ఇవ్వండంటూ ప్రజలు వేడుకుంటున్నారు. ప్రత్యర్థులతో తలపడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నాయకులు రెడీ చేస్తున్నారాయన. అందులో భాగంగా తన పాదయాత్ర విషయంలోనూ ప్లాన్ బి సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. తాజా యాత్ర ఈ నెల 15న కరీంనగర్లో ఆయన యాత్ర ముగియనుంది. 6వ విడత పాదయాత్రను జంట నగరాల్లో 10 రోజుల పాటు చేయనున్నది కమలనాథుల ఆలోచన. చివరగా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభతో 6వ విడత పాదయాత్ర ముగించాలన్నది సంజయ్ అండ్ కో ప్లాన్ చేస్తోంది. అలా 6 విడతల్లో పాదయాత్రను పులి స్టాప్ పెట్టి బస్సు యాత్ర చేయాలనే ఆలోచనతో ఉన్నారని కూడా బీజేపీ నేతల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం వల్లే బస్సు యాత్రకు మొగ్గు చూపుతున్నారని కూడా సమాచారం. పాదయాత్ర ద్వారా అన్ని సెగ్మెంట్లకు తక్కువ సమయంలో వెళ్లలేమని, అదే బస్సును నమ్ముకుంటే కొంతైనా రీచ్ కాగలమంటూ బీజేపీ బాసు భావిస్తున్నారట. తెలంగాణలో ప్రధాన పార్టీల కంటే బీజేపీలోనే ముందస్తు ఎన్నికలపై ఎక్కువగా చర్చ జరగడం ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాత్రను పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వంతో పాటు పార్టీ అగ్రనేత సునీల్ బన్సల్ సూచించారట.
యాత్ర వల్ల ప్రజల్లో స్పందన బాగున్నా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పార్టీ యాక్టివిటీ, సంస్థాగత అంశాలు స్లో అవుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారట. దీనికి తోడు సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే ఏడాది మార్చి 11తో ముగుస్తుంది. పార్టీ రాష్ట్ర సారథిగా ఆయన పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఇక మరో దఫా ఆయన్ని కొనసాగిస్తారా అనే అంశాలు కూడా ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని సంజయ్ను అధ్యక్షుడిగా కొనసాగిస్తారని కూడా కాషాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పదవీకాలం పొడిగించకపోయినా ఫస్ట్ టర్మ్ ముగిసేలోపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో టచ్ చేయాలని బండి సంజయ్ అనుకుంటున్నారట. ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగిన అధ్యక్షుడిగా పార్టీ చరిత్రలో నిలిచే అవకాశము బండి సంజయ్కి కలుగుతుంది. అయితే మారిన పరిస్థితులు, పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్సు యాత్రకు వెళ్లే యోచనలో ఉన్నారు ఆయన. ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా నిర్ణయం మార్పునకు ఒక కారణంగా భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్ర ద్వారా ఆయన 70 నియోజకవర్గాలు టచ్ చేసినట్లు కూడా అవుతుంది. మిగిలిన 50 సెగ్మెంట్లను రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున బస్సు యాత్ర ద్వారా 25 రోజుల్లో తిరిగి వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపట్టి ఫిబ్రవరిలో ముగించాలనేదే ఆలోచనలో కమల్నాథ్లు ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్లాన్ బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. జనసేన అధినేత పవన్ ప్రచార వాహనం చుట్టూ రాజకీయం కంటిన్యూ అవుతోంది. వారాహికి తెలంగాణలో లైన్ క్లియర్ అయినా ఏపీలో మాత్రం బ్రేకులు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. అమెరికాల వాహనం కొనుగోలు చేసిన ఏపీలో మాత్రం తమ రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు జగన్ టీం. ఇక జన సైనికులు వారాహిపై సంబరాలు చేసుకుంటూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం వరుసగా మాటల తూటాలను పేలుస్తున్నారు. గబ్బర్ ఎంచుకున్న 8384 ఎంచుకున్న అసలు సీక్రెట్ తెలిసిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇంతకీ ఆ అంకెల గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వారాహికి తెలంగాణలో లైన్ క్లియర్. TS13EX 8384 నెంబర్ ఇచ్చిన రవాణా శాఖ. వారాహి రంగుపై క్లీన్ షీట్ ఇచ్చిన రవాణా శాఖ. ఏపీలో బ్రేకులు తప్పవంటున్న వైసీపీ. ఏపీ రూల్స్కి విరుద్ధంగా ఉంటే ఏమీ చేయలేమంటూ కామెంట్స్. న్యాయ నిపుణుల సలహాలతో పవన్ ముందడుగు. ఎన్నికల యుద్ధానికి బయలుదేరేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ వాహనం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చూడాలని వైసీపీ సర్కారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జగన్ నో చెప్పినా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎస్ అనడంతో తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్కు అనుమతి లభించడం, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. దీంతో ఇక జనసేనని వారాహిపై ఎన్నికల కథన రంగంలోకి దూకుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉందని మొదట వైసీపీ ఆరోపించింది. వాహనం రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ అనుమతి ఉండదని డౌట్ క్రియేట్ చేశారు. ఇదేమీ సినిమా కాదు, ఇష్టం వచ్చిన వాహనాలు ఉపయోగించడానికి అంటూనే పవన్ రీల్పై అనుకుంటున్నారేమో. ఇది రియల్ లైఫ్. ఇటువంటి రంగు వాహనంలో పవన్ సినిమా స్టైల్లో ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదంటూ వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. వారాహి నెంబర్ను స్వయంగా కమిషనరే రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా TS13EX 8384 అని తెలిపారు. వారాహి వాహనం రంగుపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావడంతో వైసీపీ నేతలకు పెద్ద ఝలక్కు తగిలినట్టయింది. వారి విమర్శలకు వారాహి రిజిస్ట్రేషన్తో చెక్ పడింది. వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరమూ లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసి రిజిస్ట్రేషన్ చేయడంతో జనసేన కార్యకర్తలు మరింత ఉత్సాహం రేగింది. ఇప్పుడేమంటారో చెప్పండి అంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు జన సైనికులు. కానీ వైసీపీ నేతలు తమదైన శైలిలో ఇంకా లూప్ హోల్స్ వెతికే పనిలో ఉన్నారు వైసీపీ నేతలు.
వారాహికి తెలంగాణలో లైన్ క్లియర్ అయిన వైసీపీ మంత్రి గుడివార అమర్నాథ్ మాత్రం జన సైనికులకు బ్రేకులు వేస్తున్నారు. అమెరికాలో వాహనం కొన్న మరెక్కడి నుంచి తెచ్చినా ఏపీకి వస్తే మాత్రం ఇక్కడ రూల్స్ మాత్రమే నడవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వారాహి వాహనం గురించి తాము ఆంధ్ర రూల్స్ చెప్పామని, కానీ పవన్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఈ మంత్రి. ఎక్కడ చేశారో రిజిస్ట్రేషన్ అక్కడ వాడతాడేమో మరి నాకేంది. అలా కాదండి, ఇదే అన్నా. నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, నేను చూశాను రిజిస్ట్రేషన్ అయినట్టుగా. తెలంగాణకు సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళకి ఉన్నవి సరే. మేము మా వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చెప్పారు, కొన్ని డిఫెన్స్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి, దీన్ని ఫాలో అవ్వాలనేటువంటిది మన యాక్ట్ ప్రకారం ఉన్నది చెప్పాం, మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. సరే, తెలంగాణలో ఏ రూల్ చూసి ఇచ్చారో ఇచ్చి ఉంటారు, మళ్ళీ రావాలి కదా ఇక్కడికి వచ్చినప్పుడు మన రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా. ఉంటాయి కదా. ఇప్పుడు దేశం అన్ని ప్రపంచంలో అమెరికా వెళ్ళామంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, ఇక్కడికి వస్తే రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ దొక్కుతాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ దొక్కుతాం. సో బోల్డ్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇక్కడ రావాలి కదమ్మా. ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఒక వెహికల్ తీసుకుని వస్తారు. నేను అమెరికాలో వెహికల్ కొనుక్కొని వచ్చాను కాబట్టి నా అమెరికాలో ఉన్న రూల్స్ ప్రకారం తొక్కుతానంటే అలాగవద్దు. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చేయాలి. ఏ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి, అక్కడికి వచ్చాక రంగు మార్చుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడా అనేది చూద్దాం. ఏముంది, తప్పే ఉంది. అక్కడ గ్రీన్ వేసుకున్నాడు, ఇక్కడికి వచ్చాక ఎల్లో వేసుకుంటాడేమో, ఏం చేస్తాడు చూడాలి కదమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి అబ్జెక్షన్ ఏంటి, ఇక్కడ మా నాయకులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రూల్ బుక్ కానీ ఏం చూసాం, ఇవి డిఫెన్స్కి సంబంధించిన వెహికల్స్ మాత్రమే ఈ కలర్స్ ఉండాలనేటువంటి చెప్పాం. అంతే తప్ప కలర్ మార్చమని చెప్పి బండి మార్చమలేదు కదా మనం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇగో ఇది ఉండాలా లేకపోతే లేదు కలర్ సరిపోయిందా లేకపోతే లేదా అనేటువంటి చూసి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఆ బండి కాకపోతే ఇంక బండి కొనుక్కోలేడు ఆయనకి. ఆ బండి కూడా కొనుక్కోకర్లేదు, రంగు మార్చుకుంటే చాలు కదా, ఆయనకి ఈజీ కదా రంగులు మార్చడం. వారాహి నంబర్ 8384 అని అన్నీ కలిపి కూడితే 23 వస్తుందని, అది చంద్రబాబుకు బాగా నచ్చే నెంబర్ అని గుడివాడ సెటైర్లు వేశారు. అంతే, వారాహితో పాటు పవన్ టూర్లు చేయడం వెనక అర్థం పరమార్థం అన్నీ బాబు కోసమే అంటూ మంత్రి గారు లోగుట్టు విప్పి మరోమారు చెప్పారు. వారాహి రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో చేయడానికి కారణాలు చెప్పిన ఆయన, పవన్ ఉండేది అక్కడే కాబట్టి ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించారంటూ పవన్ మీద కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణలో తిప్పడానికి తిరుగుతున్నాడా లేకపోతే ఎక్కడ తిప్పడానికి తిరుగుతున్నాడా అనేటువంటి చూడాలి. మరి ఆయన ఉండేది ఈ రాష్ట్రంలో కాదు కదా. నెంబర్ కూడా చూశాను, అన్ని అక్షరాలు అంకెలు అన్నీ ఆయన నచ్చినట్టుగానే ఉన్నాయి. అన్ని 8384 కదా నెంబర్ ఎంతమ్మా 8384 టోటల్ ఎంత 23. చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన నెంబరు. మరి ఆయన నంబర్లో అక్షరాలు అంకెలు అన్నీ ఆయన నచ్చినవి పెట్టుకున్నాడు అందులో. సరే, ఎలా తిరుగుతారో చూద్దాం, మరి మనం ఏం చేస్తాం. వారాహి విషయంలో వైసీపీ నేతలు మంత్రుల అభ్యంతరాలను నిశ్చితంగా గమనిస్తున్న పవన్ కళ్యాణ్, ఒకవేళ ఏపీలోకి తన వాహనం రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటే అప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల అభ్యంతరాల నేపథ్యంలోనే తెలంగాణలో వారాహి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పవన్ ఇప్పుడు ప్రభుత్వం అభ్యంతరాలు చెబితే కోర్టులో పిటిషన్ వేసి అయినా పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. అదే జరిగితే వకీల్ సాబ్ సినిమా సమయంలో తలెత్తిన పరిణామాలు మరోసారి రిపీట్ కావడం ఖాయంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరికొన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.